ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యువరాజుని నాకు చూపించకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని చెప్పి ఇంకా నిషి బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి కోపం వస్తుంది. ఇంకా బయటికి వచ్చి నిషి ఇంకా బయటికి వెళ్ళి కార్ డిక్కీలో ఉన్న పెట్రోల్ తన పైన పోసుకొని ఇంకా బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి కేదార్ వెళ్ళి ఆపుతారు. సూసైడ్ చేసుకోవడం నేరం అని చెప్పి ఇంకా దాత్రి నిషిని అరెస్ట్ చేస్తుంది. ఇంకా వైజయంతిని, కమలాకర్ని, కౌశికిని ఇంకా అడ్డుపడిన వాళ్ళని ఆపుతుంది. ఇంకా కౌశికి, అసలు నువ్వు డ్యూటీలో కూడా లేవు, నువ్వు నా మదర్ని ఎలా అరెస్ట్ చేస్తావు, సస్పెన్షన్లో ఉన్నావు, నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు జగదాత్రి, ఇందాక మా సస్పెన్షన్ తీసేశారు మేడం, జేడీ మళ్ళీ ఆన్ డ్యూటీ ఎక్కింది అని చెప్పి అంటూ ఉంటుంది. అందరి ఆటలు కట్టించి నిజం బయట పెడతానని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు కౌశికి, నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టారు, నా మరదల్ని కూడా అరెస్ట్ చేస్తావా, నిన్ను వదలను జేడి అని చెప్పి అంటుంది. జగదాత్రి, నేను కూడా వదలను యువరాజ్ని, యువరాజు వెనకాల ఉన్న వాళ్ళందరినీ న్యాయస్థానంలో నిలబెట్టి తీరుతాను, మీ అందరి ముందు తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపాడు, దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు నిషికాను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఇంకా కమలాకర్ అడ్డుపడతాడు. వైజయంతిని తిడుతుంది, నా కొడుకుని నాకు కాకుండా చేసావు, ఇప్పుడు నా కోడల్ని కూడా అరెస్ట్ చేస్తావా అంటూ నిలదీస్తూ ఉంటుంది. ఇంకా కౌశికి కూడా దాత్రిని తిడుతూ ఉంటే ఒక మీడియా పర్సన్గా నిషి చేసింది తప్పు కాదు అనిపిస్తే మీరే నిషికాని తీసుకువెళ్ళండి కౌశికి గారు అని అంటుంది. కౌశికి నిషిక చేసింది తప్పే అని చెప్పి అంటుంది. ఇంకా కౌశికి దాత్రికి సారీ చెప్తుంది. సారీ చెప్పాల్సింది మీరు కాదు అని చెప్పి అంటే, సారీ నిషి చెప్పాలి అంటే ఇంకా నిషి సారీ అని చెప్తుంది. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మాటలు గుర్తు చేసుకొని ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు నిషి, ఆ జేడీ ప్రతిసారి మనల్ని ఏదో విధంగా అవమానిస్తూనే ఉంది కదా వదిన అని అంటే ఇంకా అప్పుడు వైజయంతి, అవునమ్మి, నిషికాని కొట్టి అరెస్ట్ చేయబోయింది, ఆఖరికి క్షమాపణ చెప్పించుకునే పంపించింది, ఆ జేడీ అంతు చూడాలమ్మి అని అంటుంటే ఇంకప్పుడు సురేష్, నిషిక ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి నిషి మీద చేయి చేసుకుంది కదా అత్తయ్య, జేడీ నిషిక మీద ఎందుకు కోపం ఉంటుంది అని అంటే ఇంకా అప్పుడు కౌశికి, కోపం కా సురేష్, అధికారం, అహంకారం ఎవరి చేతిలో ఉంది, ఏం చేసినా చెల్లుతుందనే గర్వం, సస్పెన్షన్ తీశారని తెగ ఆనందపడిపోతుంది, ఆ అహంకారాన్ని అణచివేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అక్కడికి జగదాత్రి, కేదార్ వస్తారు. ఇంకా నిషి, ఇటు రావే, దత్తత అయిపోయినప్పటి నుంచి మీరు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అంటుంది. ఇంకా స్కూల్లో పని ఉంటే వెళ్ళామని చెప్పి అంటారు. ఇంకా వైజయంతి, మిట్ట మధ్యాహ్నం అడిగినా అర్ధరాత్రి అడిగినా ఎప్పుడు చూసినా స్కూల్లో పనే అంటారు, అయినా ఇంతగా పనిచేసే టీచర్స్ నేను ఎక్కడా చూడలేదని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు కౌశికి, అవును ఇవాళ సండే కదా స్కూల్ ఎందుకు ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇంకా కౌశికి అలా అడగగానే జగదాత్రి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకే ప్రిన్సిపల్ రమ్మన్నారు అని చెప్పగానే ఇంకా కమలాకర్, మీరు టీచర్సేనా లేకపోతే ఏమైనా చేస్తున్నారా అనగానే, మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పి అంటుంది నిషిక. ఇంకా దాంతో ప్రిన్సిపల్ దాత్రి ఇంకా చేయగానే రమ్య అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రేపు కేదార్ దాత్రికి ఇంకా 16 రోజుల పండుగ చేద్దామని చెప్పి ఇంకా కౌశికి అంటుంది. ఇంకా నిషిక వద్దని అంటుంది. జరిగి తీరుతుంది అని చెప్పి ఇంకా కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.